Hello everyone, happy evening and greetings to you all from our exclusive English and educational updates. Well, let us now attempt. So far, we have covered all the aspects of general English, psychology, and Telugu. Now, let us try to attempt the previous official question papers that were released officially by SCRT in our TET website. So, in today's video, we will be looking at the 30 important TET 2025 December 19th question papers covering the all chapters of child development and pedagogy with explanatory answers. So without any further ado, let's get into the video. Yesterday we talked about creativity, the master class on the psychological concept of Sujnatmakata, and all the official model MCQs in the areas of general English, especially Telugu and psychology, we uploaded in this playlist. Please go to our channel and playlist and access the all the previously uploaded videos for the better scores. Now, without any further delay, let's get into the official model, not model, official paper of psychology, which were released by APSCRT in the form of response sheet, right? So Commissioner of School Education, Government of Andhra Pradesh, conducted date is 19th December 2025 in shift 1, right? So here we covered the child development and pedagogy 30 questions. Let's get started, right? So development of conscience is the క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దిస్ స్టేజ్. అంతరాత్మ వికాసం ఈ దశ లక్షణం. శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ప్లీజ్ డూ ఆన్సర్ అండ్ రిప్లై ఇన్ ద కామెంట్ సెక్షన్ ఫర్ వన్ అండ్ ఆన్సర్. హియర్ యూ కెన్ చెక్ ఆన్సర్ 3 ఈజ్ ద రైట్ ఆప్షన్. ఉత్తర బాల్య దశ ఇన్ ఇంగ్లీష్ లేట్ చైల్డ్హుడ్ స్టేజ్. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 2. As you all can see here on the screen. First read the question and try to understand. If you read the questions with conscious mind, definitely you will get the answer by eliminating the distractors, right? So a baby initially calls, ఫస్ట్ తెలుగులో చదవండి, తర్వాత అర్థం కాకపోతే ఇంగ్లీష్కి వెళ్ళండి, రైట్? లేదా ఫస్ట్ ఇంగ్లీష్ చదివి తెలుగులోకి రండి, ఏదో ఒకటి. మొత్తానికైతే మనం రైట్ చాయిస్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. శిశువు మొదటగా మగవాళ్ళందరినీ నాన్నగా సంబోధించి తర్వాత ఆ దశల్లో ఆ పదాన్ని తన తండ్రికి మాత్రమే ఉపయోగించడం. ఇందులో ఇమిడి ఉన్న వికాస నియమం చూడండి. మనం ప్రీవియస్ అప్లోడ్స్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ విధంగా వికాసం అనేది సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగును. ఆన్సర్ 4, ఆప్షన్ 4. ఇక్కడ మనకి అఫీషియల్ రెస్పాన్స్ షీట్లో ఈ విధంగా మనకి టిక్ మార్క్ ఉంటుంది. సో ఇలాంటివి మనం ఒక 10 మోడల్ పేపర్స్, 10 అఫీషియల్ క్వశ్చన్ పేపర్ చేయగలిగామంటే we will get enough confidence to face the psychology paper aspects. Next, third one. According to Elizabeth Harlock, one of the following is not correct. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం కింది వానిలో సరికానిది. ఇక్కడ మనకి దశ మరియు రెస్పెక్టివ్ ఇక్కడ సంవత్సరాలు అనేది ఇవ్వబడింది. చూద్దాం. ఉత్తర బాల్య దశ 6 నుండి 10 లేదా 12, వయోజన దశ 13 లేదా 14 నుండి 18 వరకు, యవనారంభ దశ 10-12 సంవత్సరాల నుండి 13 నుంచి 14 సంవత్సరాల వరకు, పూర్వ బాల్య దశ 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు. సో ఇక్కడ ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం కింది వానిలో సరికానిదంటే 1 కరెక్టు, 3 కరెక్టు, 4 కరెక్టు. సో రెండవది మాత్రమే రాంగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. అకార్డింగ్ టు ఎరిక్సన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన ప్రీవియస్ అప్లోడ్లో దీని గురించి బాగా డిస్కస్ చేశాము. 12 and 20 ఈ యొక్క ఏజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏజ్లో వచ్చే దశను మనం గుర్తుపెట్టుకుంటే రోల్ ఐడెంటిటీ అండ్ రోల్ కన్ఫ్యూజన్ అనేది మనకి రైట్ ఆన్సర్. అకార్డింగ్ టు ఎరిక్సన్ మనోసైంగిక వికాస తన ప్రకారము
12 నుంచి 20 సంవత్సరాల వయసు దశ లక్షణం ఏమంటే పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం, అంతేగాని పై 3 కరెక్ట్ కాదు. చూడండి ఇక్కడ 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు అర్లీ చైల్డ్హుడ్. కింది వానిలో పూర్వ బాల్యదశకు చెందనిది అన్నప్పుడు పూర్వ పాఠశాల వయసు, ముఠా వయసు, అన్వేషణ దశ, ప్రమాద వయసు. సో ఈజీగా గెస్ చేయొచ్చు. అర్లీ చైల్డ్హుడ్కి పూర్వ బాల్య చెందనిది ఏంటంటే ఆన్సర్ ముఠా వయస్సు. సో ఇది అడోలసెంట్ తర్వాత వస్తుందన్నమాట, రైట్. నెక్స్ట్, దిస్ లీడర్షిప్ ఈజ్ కాల్డ్ పార్టిసిపేటివ్ లీడర్షిప్. సో ఇన్ ద పార్టిసిపేటివ్ అనే కీవర్డ్ ద్వారానే మనం సహభాగ నాయకత్వం అనేది ప్రజాస్వామ్య నాయకత్వానికి సంబంధించింది, రైట్. సో ఇది జోక్యరహిత, నిరంకుశ, నిర్దేశిత కాదు. ఇది మనం ఈజీగా గెస్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఏ స్టూడెంట్ హూ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ఫెయిలింగ్ ఇన్ ఎగ్జామ్స్, రైట్. పరీక్షల్లో ఫెయిల్ అవుతానే భయం ఉన్న విద్యార్థి తన తోటి విద్యార్థులు పరీక్షలో భయపడతారని తరచూ విమర్శిస్తూ తృప్తి చెందడం. ఈ రచకతంత్రం ఏదంటే ప్రక్షేపణం. ఉపసంహరణ కాదు, ఉదాత్తీకరణ కాదు, పరిహారం కాదు. ఇట్స్ ప్రొజెక్షన్. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా టు ఎక్స్ప్లెయిన్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉద్వేగ ప్రజ్ఞని వివరించేందుకు జాన్ మేయర్ అండ్ పీటర్ సలోవే, రైట్. ఇక్కడ పీటర్ సలోవే ఉద్వేగ ప్రజ్ఞ వివరించేందుకు ఈ నమూనా అన్నప్పుడు సామర్థ్య నమూనా, ఎబిలిటీ మోడల్ అనేది గుర్తుపెట్టుకోవాలి, అంతేగాని మిక్స్డ్ కాదు, ట్రైట్ కాదు, తర్వాత ఇంటెలిజెన్స్ కాదు. నెక్స్ట్, దిస్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ల్యాక్ ఆఫ్ సోషల్ మెచ్యూరిటీ. సాంఘిక పరిపక్వత లోపంగా పరిగణించబడే లక్ష్యం ఏంటంటే ఈజీగా గెస్ చేయవచ్చు. ఆరోగ్యకరం కాని స్వీయ భావన, అన్హెల్దీ. సో ఇట్స్ నెగటివ్, అన్హెల్దీ సెల్ఫ్ కాన్సెప్ట్. మిగతావన్నీ మనకి పాజిటివ్గా ఉన్నాయి. నెక్స్ట్ కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. ఐ ఆమ్ ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ టుడే బికాస్ ఐ థాట్ ఎస్టర్డే హౌ టు బీ టుమారో. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకొని ఉండడమే అన్న దీనికి ఉదాహరణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనుకుంటారు, ఆత్మ ప్రస్తావన అనుకుంటారు, కానీ ఇది అచీవ్మెంట్ మోటివేషన్, సాధన ప్రేరణ అనేది గుర్తుపెట్టుకోవాలి. 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంటర్నల్ సొల్యూషన్ టు ప్రాబ్లమ్ త్రూ కాగ్నిటివ్ మెంటల్ సింబల్స్. స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహరూపాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారమే ఆన్సర్ ఆలోచన, థింకింగ్ అంటాం, రైట్. ఇది క్రియేటివిటీ కాదు, యాటిట్యూడ్ కాదు, ప్రజ్ఞ కాదు. నెక్స్ట్, ఇది చాలా డిఫికల్ట్. ఇక్కడ మనము మిస్ మ్యాచ్ టు పెయిర్ అంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు వారు రచించిన గ్రంథాలలో జతలో సరికానిది గుర్తించమంటున్నాడు. చూడండి, సరికానిది అన్నప్పుడు మనకు అన్నీ వచ్చినలా ఆన్సర్ 1. సో ఇక్కడ వైగాట్స్కి ఫ్రేమ్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, ఇది హోవర్డ్ గార్డ్నర్ అనేది మనకి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ స్పియర్మన్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ కరెక్ట్, ఈఎల్ థార్న్డైక్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కరెక్ట్, ఎల్ థర్డ్సన్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ కరెక్ట్. సో సరికానిది కాబట్టి ఇక్కడ 1 అనేది రైట్ ఆన్సర్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, స్పియర్మన్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్, స్పియర్ ఎస్ఏ అని గుర్తుపెట్టుకోండి, స్కూల్ అసిస్టెంట్. స్పియర్ మ్యాన్ స్కూల్ అసిస్టెంట్, ఎస్ఏ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. ఈఎల్ థార్న్డైక్, ఈఎల్ అర్నడ్ లీవ్ తీసుకుంటాం కదా, ఈఎల్ కాబట్టి దాన్ని మనం ముందే మెజర్ చేసుకుంటాం ఎంత వస్తుందని, కానీ ఎప్పటికీ సరెండర్ లీవ్ అనేది శాంక్షన్ అవ్వట్లేదు. నెక్స్ట్, ఎల్ థర్స్టన్, ఎల్ అంటే లెవెల్ అంటే ఇక్కడ ప్రైమరీ లెవెల్. ఎల్ థర్స్టన్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. సో ఎల్ అంటే లెవెల్ అంటే ప్రైమరీ లెవెల్లో ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్, ఎల్ థర్స్టన్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక షార్ట్ కట్ అనమాట. నెక్స్ట్, ఎమోషన్స్ అరైజ్ ఫ్రమ్ ఇన్స్టింక్ట్స్ అకార్డింగ్ టు. సో ఇక్కడ ఆన్సరు మనకి 2వది మాక్డుగల్. నెక్స్ట్, హెడేక్ అండ్ పారాలసిస్ దట్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్. సో ఇక్కడ శారీరక సంబంధం కానీ శిరోభారం, పక్షవాతం అనేది హిస్టీరియాకి సంబంధించిన సిమ్టమ్స్, రైట్. కానివి అంటున్నాడు, నాట్ రిలేటెడ్ టు ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ హిస్టీరియా. నెక్స్ట్, దిస్ ఈజ్ నాట్ ద సబ్ టెస్ట్ ఇన్ పాల్ టోరెంట్స్ టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ టెస్ట్. సో మనం ప్రీవియస్ లోడ్లో ఇది పాల్ టోరెంట్స్ టెస్ట్ గురించి చెప్పుకున్నాం. ఇందులో
కరెక్ట్ ఆన్సర్ ఉత్పత్తి మరుగుదల పరీక్ష, ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్ టెస్ట్, నాట్ సబ్ టెస్ట్ అంటున్నాం. అదేవిధంగా పిక్చర్ అనేది ఫిగరల్ అనేది ప్యారల్ లైన్స్ అనేటివి మూడు రిలేటెడ్ ఆఫ్ పారల్ టోరెంట్ సబ్ టెస్ట్. కానిది అన్నప్పుడు ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్ టెస్ట్. నెక్స్ట్ ఏ కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పియాజే ప్రీ ఆపరేషన్ స్టేజ్. సో ఇది మన వీడియోలో ఉంది. పియాజే యొక్క పూర్వ ప్రచారక దశ ఎందు ప్రధాన లక్షణం అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇగోసెంట్రిసిజం, కేంద్రవాదం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ బిట్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, ఇక్కడ మనము క్రో ప్రకారము సరికానిది, అభ్యాసానికి సరికానిది అన్నప్పుడు ఆన్సర్ ఒకటోది అవరోధాలని అధిగమించే క్రమంలో చూపే ప్రేరణ, మోటివేషన్ షోన్ టు ఓవర్కమ్ అబ్స్టాకిల్స్. నెక్స్ట్ అదేవిధంగా యాక్షన్ రీసెర్చ్ స్పైరల్ వాజ్ డిజైన్డ్ బై. సో ఇక్కడ యాక్షన్ రీసెర్చ్ని స్టీఫెన్ కెమ్మిస్, గుర్తుపెట్టుకోండి ఎస్కే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, రీసెర్చ్ జరుగుతుంది. కాబట్టి యాక్షన్ రీసెర్చ్ ఎస్కే యూనివర్సిటీ అంటే ఇక్కడ ఎస్కే అంటే స్టీఫెన్ కెమీజ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎన్ఈపి ప్రకారము ఎన్టీఏ 4 times, ఇది ఈజీ. నెక్స్ట్ ఆండ్రోగజీ చాలా ఇంపార్టెంట్. ఆండ్రోగజీ అంటే అడల్ట్. ఆండ్రోగజీలో ఏ స్టాండ్స్ ఫర్ అడల్ట్, వయోజన విద్యా పద్ధతి. సో ఈ విధంగా నెక్స్ట్ మ్యాథ్స్ ప్రారంభమైంది. సో ఈ క్వశ్చన్స్ అన్నీ మనము బాగా చేయగలిగితే వీ విల్ గెట్ ది అవుట్ ఆఫ్ రైట్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and to share it to friends, and such kind of videos we will share every day in our exclusive channel English and Education Updates. And go to AP TET official model MCQs and official previous papers released by SCRT and TET conveners, right? So wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.